1987 సంవత్సరం తెలుగు క్రైస్తవ లోకాన్ని తట్టి లేపిందో పాట. నిబంధన జనులం అంటూ ఓ గలం ఆంధ్ర క్రైస్తవ్యాన్ని కుదిపేసింది. బలహీనంగా స్తబ్దంగా కనిపించే ఆ వ్యక్తి మైకు ముందు నిలబడితే ఒక సంచలనం, ఒక ప్రభంజనం. క్రైస్తవ సువార్తీకరణలో పాటకు ప్రయోజనముందని నమ్మి నిరూపించి చూపాడు. ఎంతో మంది ఆయన పాటలు విని మారు మనసు పొందారంటే ఆ ప్రభావం నిజంగా ఎంతో గొప్పది. ఆయన ఎవరో కాదు, పాస్టర్ కె రాజబాబు, గండికుంట. నిజంగా ఆయనకొక ఒరవడి, ఆయనదో చిత్రమైన బడి. క్రైస్తవుల పాటలన్నీ ఒకే ధోరణిలో ఉంటాయన్న చౌకబారు ముద్రను చెరిపేశాడు. విప్లవాత్మకమైన మార్పును తెచ్చాడు. క్రైస్తవ పాటకు సరికొత్త దిశా నిర్దేశం కల్పించిన సుమధుర గాయకుడు బ్రదర్ కె రాజబాబు. 160కి పైగా ఆయన రాసిన పాటలు క్రైస్తవ ఆత్మీయ ప్రమాణాలకు అద్దం పడతాయి. పాట రాయాలనుకునే వారికి పాఠ్య పుస్తకాల్లా ఉపకరిస్తాయి. పాడుకునే వారికి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలిగిస్తాయి. 1946 ఆగస్టు 13న ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు బ్రదర్ కాకుల్ల రాజబాబు. కాకుల్ల వీర రాఘవయ్య సంతోషమ్మలకు 5 మగపిల్లలు, 4 ఆడపిల్లలు, మొత్తం 9 మందిలో రాజబాబు గారు 2వ సంతానం. వీరు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండికుంట వాస్తవ్యులు. వీరి వయస్సు 67 సంవత్సరాలు. బ్రదర్ రాజబాబు రాసి బాణీలు కూర్చి గానం చేసిన ప్రతి పాట ఫలభరితమైన ద్రాక్షవల్లిగా నిలిచాయి. అందులో అనుక్షణం అనుక్షణం నిన్నే, యేసయ్యా యేసయ్యా, పరదేశీ ఓ పరదేశీ, ప్రేమ యేసు ప్రేమ, మరియు నీ నామమే పాడెదన్, నిబంధన జనులం, రాజులకు రాజు యేసు, ప్రేమ యేసు ప్రేమ, స్తుతి పాడెదా, యేసయ్యా నా దొర లాంటి పాటలు ఎంతో బహుళ ప్రసిద్ధి చెందాయి. ఒకసారి రాజబాబు గారు సిగరెట్ తాగి ట్రైన్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు. నేను పేరు చెప్తాను. బాగా తాగి పడిపోయి అన్న కాలం లేక ఒకసారి వెళ్ళడానికి పరిచయం చేయండిరా రాజబాబు జీవితం అంటే చూద్దాం ఊరికినే 2 రోజులు మానగలమో లేదా అని వచ్చి తాగుడు మానేసి ఆయనకు పరిచయం చేసేవాడు. ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ ఒక సేవకుని అంటే ఎవరు పడరు, కానీ ఒక విశ్వాసం అంటే పడరు. నన్ను ఎందుకని మనం చాలా గింజుకుంటాం. కానీ రక్షణ లేకుండా తాగి తిరిగి ఈయన దగ్గర పరిచయం చేయడానికి వచ్చి ఈయన తెలియదు వాళ్ళు తాగుతారని నాకు తెలుసు. మళ్ళీ నాకు అన్ని చెప్పేవారు, అక్క నేను ఇలా ఉండేవాడిని అలా ఉండేవాడిని. ఈ మమ్మల్ని ప్రేమించే ఒక బలహీనంగా ఉండేవాడు. ఈయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈయన ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేశారు. ఈయన మనుషులు ఉన్నప్పుడు ప్రజలందరూ ఈయన దగ్గరికి వచ్చి దేవుని తెలుసుకున్నారు. చాలా గొప్ప సేవ చేశారు, చాలా గొప్ప సేవ చేశారు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానికానికి, అంత మాత్రమే కాదు వివిధ భాషలలో ఉన్న ప్రజానికానికి ఈ దాసుని పరిచర్యలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. అందుకే స్తోత్రం.
నిత్యమైనది ఆయన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుడుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడము. కాబట్టి పర్వతము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని పరీక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయడమని కాదు కానీ నిత్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకుని చూడుచున్నాము. ఇదే పాట. ఈ పాట ఎన్నిసార్లు మారుగురంటూ హృదయాల్లో మరి రాజబాబు గారు రాయవల్లిలో ఉన్నారు. వారిని చూడాలని చాలా ఆశపడ్డాం. ప్రయాణం కూడా ఒకసారి దైవజనులు మోదీ చౌదరి గారు రాజబాబు గారిని చూడాలన్నయ్యా ప్రసాద్, ఎలా వెళదాము, విజయవాడ ఎక్కడ ఉన్నారని అడిగారు. అప్పుడు నేను నాని గారి ఫోన్ చేస్తే కాదు రాయవల్లూరులోనే ఉన్నారంటే, అయ్యో నా మనసు చాలా ఇదిగా ఉంది వారిని చూడాలని అని అన్నారు. అయితే నేను విదేశాలు వెళ్ళొచ్చిన తర్వాత అవసరమైతే రాయవల్లూరన్నా వెళ్ళి చూసొద్దామని అన్నారు. వారు రేపు 5వ తారీఖు వస్తారు జూను. అయితే ఈ లోపుగానే మన ప్రియులు రాజబాబు గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నటువంటి పౌలు చెప్పిన మాట, యేసు ప్రభు తర్వాత అదే అడుగుజాడలో నడిచినటువంటి వాడు అపొస్తలుడైనటువంటి పౌలు అయితే, ఆ తర్వాత అలా నడిచినటువంటి అనేక మంది భక్తుల్లో బర్నబాస్ గారు అమెరికా వెళ్ళారు, మోదీ చౌదరి గారు విజయవాడలో ఉన్నారు. నేను ఆయన పనంతా నిలిచిపోయిందంటేనే బాగుంటుంది. కారణం ఆయన పాడిన పాట గాని చెప్పిన సందేశం గాని ప్రతిదీ ఒక దీవెనకరంగా ఉంది. బైబిల్లో 40వ కీర్తన 3వ వచనం రాయబడింది. అదేమిటంటే, ప్రతిరోజు నా దేవుడు నా నోట క్రొత్త పాట, మన దేవుడు నా నోట ఉంచాను అనే మాట చూస్తాం. ఆయన పేరే పాట, ఆయనది రాసిందే పాట, ఆయన మాటే పాట, ఆయన జీవితమే మనకు రాసపాట. అంతకు మించిన మొదట్లోనే బైబిల్ సత్యాన్ని ఆయన హృదయంలో దేవుడు స్థిరపరిచాడు. ఆ కారణంగా దేవుడు ప్రశ్నాడు. తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు మాట్లాడినా ఒక్కసారి కూడా దేవుడు ఇలా చేశాడు ఏంటి అని చూచాయిగా కూడా ఇప్పుడు ఒక్కసారి అనలేదు. ఎంతో వేదంలో బాధలో ఆయన ఉంటూ ఎంతసేపు ఆ దేవుని మహిమపరచడానికే ఆయన దర్శించాడు కానీ ఒక్కసారి కూడా ఇలాంటి మాట్లాడాలి. తర్వాత ఇంకొక ఆలోచన ఏంటంటే, ఆయన ఎవరిని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాల, మనం అందరం ఆయన వెంటపడ్డాం. అది దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప కృపగా అంతా కూడా జనం ఆయన వెంటపడటం కేవలం దేవుడు చేసిన పనిగా. రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించి. ప్రభునందు ప్రియులారా, దైవ సేవకులు రాజభవన్ దగ్గర ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో, ఎంత గొప్ప దేవుడో రాజబాబు అన్న జీవితం ద్వారా దేవుడు బయలుపరిచాడు. రాజబాబు అన్న యొక్క సాక్ష్యం అంటే చాలా ఆశ్చర్యం. దేవుడు భయంకరమైన జీవితాన్ని నుంచి దేవుడు అతను రక్షించుకున్నాడు. రాజబాబు అన్న దేవుడు ద్వారా దేవుడు ఇప్పుడున్న మనందరి ముందు ఒక గొప్ప సవాలు ఉంచాడు. దేవుని సేవకుడు డాక్టర్ డిఎల్ మోడీ గారు చనిపోయినప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ కొన్ని లక్షల మంది రక్షణ పొందుతారు. దేవుడు గొప్ప ఉద్యమాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. అప్పుడు ఒక దైవజనుడు రాసినటువంటి మాట, దేవునికి నమ్మకముగా అప్పగించుకున్నటువంటి ఒక జీవితం ద్వారా దేవుడి ప్రపంచంలో ఎంత గొప్ప కార్యాన్ని ఆయన చేయగలరు. దేవునికి స్తోత్రం చెప్తారా? Yeah.
బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప బలపరచినయ్యా నిన్నే గణపరతునయ్యా బలపరచినయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 ఆల్రెడీ చూసిన దాదాపు 3 దశాబ్దాల పాటు క్రైస్తవ లోకంలో సువార్తను, సాహిత్యాన్ని, సంగీతాన్ని నూతన పోకడలతో ఆవిష్కరించి సామాన్య ప్రజలకు సైతం అతి చేరువగా తీసుకెళ్లిన ప్రముఖ గాన సువార్థికుడు, బ్యూలా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బ్రదర్ కె రాజబాబు మే 21 మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు తమిళనాడులోని రాయవెల్లూరులో ప్రభువునందు నిద్రించారు. గతిలేని నేను మతిమాలిపోగా మితిలేని ప్రేమ ప్రతిమాలినారే గతిలేని నేను మతిమాలిపోగా మితిలేని ప్రేమ ప్రతిమాలినారే అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా నీ నీతిలోనే నిలుపుమా నీ చేతిలో నన్ను మలుచుమా నా యేసు ప్రేమ నే మరచునా సేవా బ్రదర్ రాజబాబు రాసి బాణీలు కూర్చి గానం చేసిన ప్రతి పాట ఫలభరితమైన ద్రాక్షవల్లిగా నిలిచాయి. అందులో అనుక్షణం అనుక్షణం నిన్నే, యేసయ్యా యేసయ్యా, పరదేశీ ఓ పరదేశీ, ప్రేమ యేసు ప్రేమ మరియు నీ నామమే పాడెదన్, నిబంధనా జనులం, రాజులకు రాజు యేసు, ప్రేమ యేసు ప్రేమ, స్తుతి పాడెదా, యేసయ్యా నా దొర లాంటి పాటలు ఎంతో బహుళ ప్రసిద్ధి చెందాయి. నజరేయుడా నరుడైన సేవా నీ ప్రేమలోనే నిలుపుమా నీ సేవలోనే నడుపుమా నా యేసు ప్రేమ నే మరచునా ఈ దివ్య సేవా ప్రేమా యేసు ప్రేమా ప్రేమా
దివ్య ప్రేమ. పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ. నన్ను మార్చుకున్నా కలువరి ప్రేమ, నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమ. నన్ను మార్చుకున్నా కలువరి ప్రేమ, నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమ. నన్ను ఓర్చుకున్నా దేవుని ప్రేమ, నన్ను ఓర్చుకున్నా దేవుని ప్రేమ. నన్ను తీర్చిదిద్దే పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను చూచిన ప్రేమ, నేను గిట్టక ముందే నన్ను పిలిచిన ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను చూచిన ప్రేమ, నేను గిట్టక ముందే నన్ను పిలిచిన ప్రేమ. నేను పడక ముందే పట్టుకున్న ప్రేమ, నేను పడక ముందే పట్టుకున్న ప్రేమ. నేను ఏళ్ళక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నన్ను హత్తుకున్న ప్రేమ. పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ. నా కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ. నా కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ. నా వాకిట నిలిచిన ప్రేమ, నాలో నివసించే ప్రేమ. నా వాకిట నిలిచిన ప్రేమ, నాలో నివసించే ప్రేమ. నాలో గిట నడిచిన ప్రేమ, నా ఎక్కర నెరిచిన ప్రేమ. నాలో గిట నడిచిన ప్రేమ, నా ఎక్కర నెరిగిన ప్రేమ. మాయా కలిసితే నన్ను కన్న ప్రేమ, ఏ సన్న ప్రేమ. పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ
ప్రేమ परदेशी वो परदेशी ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమావులే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమాములే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమాములే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమాములే परदेसी ओ परदेसी परदेसी ओ परदेसी నాటికైనా ఈ కాయము మాయమగుదే కాయము ఏ నాటికైనా ఈ కాయము మాయమగుదే కాయము परदेसी ओ परदेसी परदेसी ओ परदेसी కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా కన్న బిడ్డల కన్నీరే ఏరులై పారినా అన్నదమ్ములు నీకై కలవరించినా అలమటించినా బంధువులంతా బతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన ఏ నాటికైనా ఈ కాయము మాయమగుదే కాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకునిదే న్యాయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 ట్రాక్టరీలు ఉన్నా మోటార్ కారులన్నీ ఉన్నా ట్రాక్టరీలు ఉన్నా మోటార్ కారులన్నీ ఉన్నా పొలాలెన్ని ఉన్నా ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా సిపాయివైనా కసాయివైనా వికారివైనా ఏకాకివైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుదే కాయము ఈ నాటికైనా యేసయ్యను
చేరుకొనుజే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా ఎంతటి ప్రేమతత్వమున్నా, ఇచ్చావేత్తవైనా తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా, ఇష్టువైనా ఎతిష్టువైనా మార్క్సిస్టువైనా కోపిష్టివైనా, ఏనాటికైనా ఏనాటికైనా ఈ కాయము మాయమగుతే కాయము. ఈనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. పరదేశీ సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఎటు చూచినా ఎడారులే ఉండిపోయినా ఎండమాములే, ఎటు చూచినా ఎడారులే ఎండిపోయినా ఎండమాములే. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. హల్లెలూయా. సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, హల్లెలూయా. జయము, సిలువ రక్తమే జయము, హల్లెలూయా. సిలువ రక్తమే జయము, హల్లెలూయా. బ్రదర్ కాకుళ్ళ రాజబాబు భూస్థాపన కార్యక్రమం మే 22 బుధవారం సాయంత్రం స్వస్థలమైన గండికుంటలో జరిగింది. వేలాది విశ్వాసులు, దైవజనులు, క్రైస్తవ ప్రముఖులు ఈ భూస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే